ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములు శుభములు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును అని ప్రభువారు చెప్తున్నారు. సహజంగా మానవ హృదయం ఏమిటో మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఇక్కడ యేసు ప్రభువారు చక్కగా వెల్లడి చేస్తూ ఉన్నారు. మనిషి అన్న ప్రతి వాడు భ్రష్ట స్వభావంతోనే పుడతాడు. దాని సమయం వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చిన జాబితాలోని ఏదో ఒక పాపం లేక అనేక పాపాల రూపంలో ఇది బయటపడుతుంది. ప్రవాహాలే ఇంత మురికివైతే వాటి ఉత్పత్తి స్థానమైన హృదయం ఇంకెంత చెడ్డదో కదా. వారు వీరు అని తేడా లేకుండా మనుషులందరిది భ్రష్ట స్వభావమే. మానవ హృదయం చెడుతనం వైపుకే మొగ్గుతుంది. దాని వ్యాధిని, దానిలో ఉన్న కపటాన్ని, దాని భ్రష్టత్వాన్ని పూర్తిగా ఏ మానవుడు గ్రహించటం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో అయితే, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి అంటున్నాడు పౌలు రోమీయులకు రాస్తూ. పౌలు ఇక్కడ మానవ జాతి చరిత్రను తీసుకొని విగ్రహ పూజ ఎలా ఆరంభమైందో చెబుతూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంట 23వ వచనంలో, దేవుని యొక్క స్వరూపమును మనుషుల యొక్కయు, జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, మరి పురుగుల యొక్కయు స్వరూపాలకు మార్చి దేవునిగా వాళ్ళు విగ్రహ పూజ చేశారు అని చెప్తున్నాడు. మొదట్లో మనుషులకు ఏకైక నిజ దేవుడు సృష్టికర్త అని తెలుసు. అలా తెలిసినందుకు వారు దేవుని కృతజ్ఞత చూపలేదు. తమను సృష్టించడంలో దేవుని ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుందో అని తెలుసుకోలేదు. దాని ప్రకారం నడుచుకోలేదు. దేవునికి మహిమ, పేరు, ప్రతిష్టలు తేవడమే మనుషుల విషయంలో దేవుని ఉద్దేశము. ఈ అతి శ్రేష్టమైన విషయాన్ని వారు గ్రహించలేదు. దేవుణ్ణి తెలుసుకోవడం అతి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వారు దేవునికి కృతజ్ఞత అర్పించలేదు. దానికి బదులుగా వారు ఊహాగానాలు మొదలుపెట్టి ఏవేవో వేదాంతాలు, మరి మత వ్యవస్థలు కల్పించుకోవడం ప్రారంభించారు. ఇదంతా చీకట్లో మొదలై వారి మనసులను ఇంకా చీకటిమయం చేసింది. అది గర్వానికి, విగ్రహ పూజకు దారి తీసింది. విగ్రహ పూజ అంటే ఏంటో మనము తర్వాత వచనాల్లో చూద్దాం. కాబట్టి మనందరము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకున్న వారమై ఈ లోకంలో దేవునికి మహిమ తేవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మన జీవితాలను అప్పజెప్పుకుందాం. దేవుని స్తోత్రం. ఆమేన్.